అందరికీ నమస్కారాలు. ఇక్కడ మనం ఇప్పుడు ఎస్ఐఆర్ ఇంకా మెంబర్షిప్ డ్రైవ్ గురించి అనేసి ఇక్కడ విచ్చేసాము. కొద్ది క్షణాల్లో మన కేటీఆర్ అన్న ఇక్కడ వచ్చి మనందరికీ అది వివరిస్తారని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన కంటోన్మెంట్ గురించి మాట్లాడాలంటే ఎన్నో కీలక అంశాలున్న నియోజకవర్గం మన కంటోన్మెంట్. అది జిహెచ్ఎంసీ మర్జింగే కానివ్వండి, భూముల ప్రాబ్లమ్సే కానివ్వండి, రోడ్డు విస్తరణే కానివ్వండి, రక్షణ శాఖ దీంట్లో ఇన్వాల్వ్ అవ్వడమే కానివ్వండి, ఇలా ఎన్నో అంశాలు కూడి ఇక్కడున్న ప్రజలు ఎంతో దీని గురించి ప్రతిరోజు పోరాడుతూ ఉన్న నియోజకవర్గం. మరి ఇటువంటి సందర్భంలో ఈ 10 ఏళ్ళు మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మన కేసీఆర్ గారు ఎన్నో అభివృద్ధి పనులు, మన సాయన్న గారు అన్ని వార్డ్స్లలో అది రోడ్సే కానివ్వండి, మంచినీళ్ళే కానివ్వండి, డ్రైనేజ్ సదుపాయాలే కానివ్వండి, ఒక బస్తీ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఒక కాలనీలో ప్రాబ్లమ్స్ కానివ్వండి, మరెన్నో డెవలప్మెంట్స్ చేశారు. అది బస్తీ దవాఖానే కానివ్వండి, మన కమ్యూనిటీ హాల్సే కానివ్వండి, అలా చూస్తూ పోతే 10 years అన్ని వార్డ్స్లలో ఇలా సాయన్న గారు డెవలప్ చేసుకుంటూ పోయారు. మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మన కేసీఆర్ హయాంలో వచ్చిన ఎన్నో పథకాలు సాయన్న గారు ప్రతి ఒక్క ఇంటికి రావాలనేసి, ప్రతి ఒక్క ఇంటికి చేరాలనేసి, అది కళ్యాణ లక్ష్మియే కానివ్వండి, అది షాదీ ముబారకే కానివ్వండి, మన డబల్ బెడ్రూమ్ ఇళ్లులే కానివ్వండి, అది దళిత బంధే కానివ్వండి, స్కాలర్షిప్సే కానివ్వండి, ఇలా ఎన్నో పథకాలు అందరికి ఇచ్చినట్టే మన కంటోన్మెంట్ కి కూడా ప్రతి ఒక్క ఇంటికి వచ్చేలా చూశారు. మన కేసీఆర్ గారు ఈ పథకాలన్నీ మనకి ప్రభుత్వం రాకన్నా ముందు ఈ ఓట్ల కోసమో మన ప్రభుత్వం రావడానికో చేసింది కాదు. ఇది మన మేనిఫెస్టోలో లేదు. ఇవన్నీ పథకాలు కూడా కేసీఆర్ గారు ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత ప్రతి ఒక్క వర్గాల వాళ్ళని దృష్టిలో ఉంచుకొని, ప్రతి ఒక్క మతం వాళ్ళని దృష్టిలో ఉంచుకొని వాళ్ళందరి కోసం చేసిన పథకాలు ఇవి. వాళ్ళ ఫ్యూచర్ బాగుపడాలనేసి చేసిన పథకాలు ఇవి. అదే చూస్తే ఒక 2 సంవత్సరాల నుండి ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఒక్కటి కూడా వాళ్ళు పూర్తి చేయలేకపోయారు. ఈ 2.5 years నుండి కంటోన్మెంట్ ప్రజలు ఎంతో బాధపడుతున్నారు. మనందరికీ తెలుసు ఇక్కడ కాంగ్రెస్ ఎలా వచ్చిందో. వాళ్ళ కుట్రలు గాని కుతంత్రాలతో గాని ఇక్కడ కాంగ్రెస్ రాగలిగింది. నేను మీ అందరికీ చెప్పిన విషయాలు ఏంటంటే, ఈసారి మనం అప్రమత్తంగా ఉండి నెక్స్ట్ టైం ఎటువంటి ఎలక్షన్స్ అయినా గాని మనమందరం కలిసి మన కేటీఆర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ని పాటిస్తూ ఇక్కడ కంటోన్మెంట్ లో గులాబీ జెండాను ఎగరేసేలా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనమందరం ఊహించినట్లుగా మన మాజీ మంత్రివర్యులు, పెద్దలు, గౌరవనీయులు, మన ఇన్ఛార్జ్ మనందరికీ కూడా ఎంతో ప్రేమతో ఆప్యాయతో పలకరించే నాయకుడు, మనందరి అభిమాన నాయకుడు, గట్టిగా సప్పట్లతోని తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వస్తున్నారు. స్వాగతం, సుస్వాగతం. గట్టిగా సప్పట్లతో అందరూ నిలబడి మన అభిమాన నాయకుడు హైదరాబాద్ కా షాన్ తలసాని శ్రీనివాస్ యాదవ్, హైదరాబాద్ కా షాన్ తలసాని శ్రీనివాస్ యాదవ్ వారు ఇక్కడికి విచ్చేస్తున్నారు. వారికి స్వాగతం, సుస్వాగతం. గట్టిగా సప్పట్లతోని మన అన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మన కంటోన్మెంట్ నియోజకవర్గం పైన ప్రత్యేక శ్రద్ధ వహించి వారినందరినీ కూడా ఈ కార్యక్రమంలో ఎంతో విజయవంతంగా పాల్గొనే విధంగా వారు ఇక్కడ విచ్చేసి మనకందరికీ కూడా దశ దిశ కార్యక్రమాన్ని ఇవ్వబోతున్నారు.
వారికి మా కంటోన్మెంట్ నియోజకవర్గం తరఫున స్వాగతం సుస్వాగతం. మాట్లాడవు. చివరిగా ఒక మాట, గత కొన్ని సంవత్సరాల నుండి మన సాయన్న ఫ్యామిలీకి మేము ఎంతో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ వచ్చాము. మా ఇంటి పెద్ద అయిన మా సాయన్న గారు పోయిన తర్వాత లాస్య గారు కానీ మా అమ్మగారు కానీ పోయారు. కానీ కంటోన్మెంట్ అనేది నా కుటుంబం లాంటిది అని సాయన్న ఎప్పుడు చెప్పేవారు. ఇప్పుడు అది నాకు తెలుస్తుంది ఎందుకు అని. నాన్న పోయినప్పటి నుండి ప్రతి ఒక్క ఇక్కడున్న లీడర్ కానీ కంటోన్మెంట్ ప్రజలు కానీ నన్ను వీడకుండా మా మంచి చెడ్డలు చూసుకుంటూ మా బాగులు చూసుకుంటూ నన్ను ఇక్కడి వరకు నడిపించినందుకు నేను చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు. అలానే మాకు ఒక పెద్దనాన్న లాగా మమ్మల్ని దగ్గర చేసుకొని మా శ్రీనివాస్ యాదవ్ గారు మా ఇంటికి పెద్ద దిక్కుగా మమ్మల్ని ఎంతో చూసుకున్నారు. దానందరికీ మా ప్రజలకి, మా కంటోన్మెంట్ వాసులందరికీ, మా ముఖ్య లీడర్లందరికీ, శ్రీనివాస్ యాదవ్ గారు అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు.